హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 25 యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు హబ్జీగూడ దగ్గర ఉన్నాం. హబ్జీగూడ నుంచి బయలుదేరుతున్నాం. మనం వెళ్ళేది కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పంచమి కాలనీ హోమ్కి. ఇది వచ్చేసి హబ్జీగూడ మెట్రో స్టేషన్. ఈ లైన్లో జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. చూస్తూ డ్రైవింగ్ చేయాలి. ఎవరు ఎక్కడి నుంచి వెళ్తారో, ఎవరు ఎక్కడి నుంచి వస్తారో ఏం తెలియదు. మనం మాత్రం జాగ్రత్త వెళ్ళాలి. ప్రజెంట్లీ మనం ఉప్పల్ పోయింటిమి. అక్కడ నుంచి నేను వీడియో తీయడానికి ఛాన్స్ దొరకలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాది డేటా కేబుల్ ఫెయిల్ అయిపోయిండే. తర్వాత హబ్జీ కూడా వచ్చినాక బ్యాగ్ నుంచి తీసి కేబుల్ తీసి కెమెరాకి పెట్టి రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఇది హబ్జీ కూడా టర్న్. ఇదైన తర్వాత వచ్చేది తార్నక. బస్సు చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చాడో. చూస్తూ వెళ్తూ ఉండాలి. మనం ఇక్కడైతే ఫ్రెండ్స్ ఫ్లైఓవర్ ఎక్కాలి. తార్నక ఫ్లైఓవరు కింది నుంచి పోకూడదు. కింది నుంచి అయినా పోవచ్చు, బట్ ఫ్లైఓవర్ ఎక్కిపోతే కొంచెం వెళ్ళిపోతా ఉంది. కింది నుంచి ఎక్కువ శాతం లెఫ్ట్ రైట్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. కింది నుంచి రాంగ్ రూట్లో కూడా ఎక్కువ వస్తాయి వెహికల్. దానికంటే ఇదే బెటరు, ఫ్లైఓవర్ ఎక్కి పోవడం. ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువ, చూస్తూ వెళ్ళాలి. కొంచెం కూడా సైడ్ రోడ్ అంతా వాళ్ళదే అన్నట్టు ఒకడొక పక్క 4 సైడ్లలో రోడ్లు ఆఫ్ చేసుకుంటారు. అందరూ వాళ్ళలాగా సులో వెళ్ళాలి. వెళ్ళడానికి కూడా ఒకటి ఇది ఉంటుంది. వెహికల్ లేనప్పుడన్నా కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి. అలా అని హెవీ స్పీడ్లో కూడా వెళ్ళకూడదు, చూస్తూ వెళ్ళాలి. సైడ్ మామ కొంచెం, నువ్వు పోవు వేరే వాళ్ళని పోనీయవు. ఇది తార్నక మెట్రో స్టేషన్ ఫ్రెండ్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకంటే యూటర్న్ ఉంది ముంగట. దానికోసం కొంచెం ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. చూస్తూ వెళ్ళాలి. యూటర్న్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇండికేషన్ ఇవ్వరు, ఏమి ఇయ్యరు. పాపం బాబా ఇండికేషన్ ఇచ్చింది. ఇంకోటి అక్కడి నుంచి బస్సులు కూడా వస్తాయి ఫాస్ట్గా. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. సైడే ఇయ్యర్రా బైక్. ఎవరు ఏ సెక్షన్లోంచి వెళ్తారో వాళ్ళకి తెలియదు. కొంచెం నా దారి ఇస్తూ వెళ్ళండి బాబా. బాబాయ్ జెండా భలే పెట్టారు, జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి జెండా పెట్టారు ఆటోకి, భలే కొట్టుకుంటుంది కదా. సూపర్, జై శ్రీరామ్. రోడ్ అయితే ఖాళీగానే ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఎప్పుడు అంత ఖాళీగా ఉండదు ఇది, అయినా భలే ఖాళీగా ఉంది. చూస్తూ వెళ్ళాలి ముంగట, ఎందుకంటే యూటర్న్ ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్ అయితే ఖాళీగా ఉంది, మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేది ఫ్రెండ్స్ ఇది మెట్టుగూడ మెట్రో స్టేషను. మెట్టుగూడ తర్వాత వచ్చేది సికింద్రాబాదే. ఇక్కడ సికింద్రాబాద్ బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోయేటప్పుడు చాలా జాగ్రత్త వెళ్ళాలి. మెట్టుగూడ దగ్గర కొంచెం లెఫ్ట్ ఎక్కువ వెళ్తాయి ఇక్కడ వెహికల్. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడాలి. ఈ కార్ రోడ్ సైడ్ ఇయ్యటం అలుగోరు పెరవరం సందులోకి చూడదాం. సందులోకి దూరం పోవడం. హైదరాబాద్లో వెనక పడిపోతే వెనకనే పడిపోతాం ఫ్రెండ్స్. అలా అని దూరకూడదు, చూసి దూరాలి. బండికి పాస్ అవుతుందా లేదా చూసి అప్పుడు వెళ్ళాలి. డ్రైవింగ్ చాలా సేఫ్టీ చేయాలి.
డ్రైవ్ సేఫ్ లేకపోతే చాలా డేంజర్ రిస్క్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే సికింద్రాబాద్ దగ్గర వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని లెఫ్ట్ నుంచి వెళ్తాయి ఫ్రెండ్స్, కొన్ని స్ట్రైట్ పోయి కూడా వెళ్తాయి. మన మంత్రాలయం సైడ్ వెళ్ళాలి, రైలు మంత్రాలయం సైడు. ఇక అమ్మ బస్సుడు ఎంత సడన్లీ బ్రేక్ కొట్టిండు చూసారా అని గుద్దుతా ఒకటే. కానీ అంత బస్ స్టాప్లో అంత ప్లేస్ ఉండగా కూడా ఎక్కడ ఆపాలో తెలియదు. ఇది రైల్వే బ్రిడ్జ్ ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వే బ్రిడ్జ్. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకొని రైల్వే మంత్రాలయం సైడ్కి వెళ్తాం. ఈ బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోవచ్చు, పైనుంచి కూడా పోవచ్చు, కిందికి వెళ్ళిపోవచ్చు. పైనుంచి అయితే కొంచెం ఇది, కిందికి వెళ్ళి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కింద వాటర్ ఉంది, పైన వాటర్ ఏమి ఉండదు. అండ్ రోడ్డు పాలే పైన. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఇక చాలా డేంజరు. ముంగట వచ్చేసి పెద్ద చౌరస్తా ఉంది. ఆ సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ ట్రాఫికే ఉంటుంది. ఇక్కడ నుంచి మన ఓల్డ్ బోయినపల్లికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ముంగట వచ్చేది టబ్లా సిగ్నల్ అంటారు దీన్ని. ఇంతకుముందు లేదు, ముందు ఇది క్లాక్ టవర్ సిగ్నల్. కొత్తగా టబ్లా సిగ్నల్ అని పేరు పెట్టారు దాన్ని. ఫుల్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ నుంచే జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ కారు అడుగు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక ట్రాఫిక్ జామ్ అవుతుంది. మ్యాక్సిమం ట్రాఫిక్ క్లోజ్ అవ్వాలంటే 5 to 10 minutes పడుతుంది ఈ ట్రాఫిక్. ఎందుకంటే సిగ్నల్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. పెద్ద సిగ్నల్ ఇది. సిగ్నల్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. నాకు తెలిసి సిగ్నల్ క్రాస్ చేయను, ఎందుకంటే మళ్ళీ సిగ్నల్ పడుతుంది. ఇక్కడ 2 minutes ఒకసారి సిగ్నల్ పడుతుంది. ఇక్కడ నుంచి 200 meter పోగానే మళ్ళీ ఆగిపోతాం. నాకు 100% తెలుసు సిగ్నల్ పడిపోతుంది, పోలేం. దారి చెప్పానా, మళ్ళీ సిగ్నల్ పడిపోయింది. మళ్ళీ 5 minutes ఆగాలి ఫ్రెండ్. ఇక్కడ 5 minutes దాకా రోడ్ క్లోజ్ అవ్వదు. ఇది 5 minutes తర్వాత సిగ్నల్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే పడ్డది, టబ్లా సిగ్నల్ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. మనం రైట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ పోతే రైల్వే స్టేషన్ వెళ్తాం, స్ట్రైట్ పోతే క్లాక్ టవర్ పోతాం. రైట్ సైడ్ వెళ్తే ఏమో ఆర్పి రోడ్ వెళ్తాం ఫ్రెండ్, జూబ్లీ బస్ స్టేషన్ సైడు. ఇక్కడ నుంచి జాగ్రత్త పోవాలి. ముంగట మొత్తం కరువు ఎక్కువ ఉంది, ఆ కరువు దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ దారే ఇవ్వరు, మొత్తం ఇరుక్కుగా పోతారు అన్ని బండ్లు. చాలా చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదే కరువు ఫ్రెండ్, చాలా డేంజర్ కరువు ఇది. షార్ప్గా ఉంది కరువు. ఇక్కడ నుంచి ఒక 200 meter పోతే మనం పైన ఫ్లైఓవర్ ఎక్కాలి, ఆర్పి రోడ్ ఫ్లైఓవర్. ఆర్పి రోడ్ ఫ్లైఓవర్ ఎక్కి దిగాలి. ఇక్కడ నుంచి 100 meter ఉంది ఫ్లైఓవరు. ఇక్కడ చూస్తూ డ్రైవింగ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కిందికి వెళ్ళే వాళ్ళు కూడా రైట్ సైడ్ నుంచి పోయి కిందికి వెళ్తారు. అది చూసి వెళ్ళాలి మనం. రోడ్ ఖాళీగా ఉంది, మంచిగా ఉంటుంది. చూడండి, కార్ అయినా రైట్ పోతుండా లెఫ్ట్ పోతుండా తెలియదు, ముందుకు పోయినా కూడా తెలుస్తుంది. రైటే లేదు.
చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ జామ్ ఎక్కువ అవుతాయి. సడన్లీ బ్రేక్ కొట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా చూసి వెళ్ళాలి. చాలా చిన్న ఇరుకు ఫ్లైఓవర్ ఫ్రెండ్ ఇది, పాత ఫ్లైఓవరే కదా. ఇది ఆర్పి రోడ్ మెట్రో స్టేషన్, జూబ్లీ మెట్రో స్టేషన్ ఇది. చాలా అంటే చాలా జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్ ఈ లైన్లో, ఎందుకంటే దారి కూడా ఇయ్యరు, ముందుకు వెళ్ళరు, వెనక్కి పోరు. కొంచెం కూడా మైమర్చి గుద్దేశాడు. హెల్మెట్ ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి. ఆయన కారు గుద్దగానే హెల్మెట్ ఊడిపోయింది, కింద పడితే నా తలకు దెబ్బ కారు ఓడు నన్ను చూశాడు ఫ్రెండ్, కెమెరాని. నాకు తెలిసి ఆపడు, వెళ్ళిపోతాడు. కెమెరా చూశాడు కదా. అన్నగారు బ్రేక్ పట్టుకొని ఉంటుంది చూడండి, బ్రేక్ పట్టేసింది. బ్రేక్ పట్టేసి ఉంటుంది చూడండి. నోటల్ చేయండి బండి, సైడ్ తీసుకోండి. నేను చెప్తూనే ఉన్నాను కదా, చాలా డేంజరు. చిన్న మిస్టేక్ చేసినా కూడా తొలుగుతాయి. ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. చూద్దాం అన్నకి బండికి ఏమైనా హెల్ప్ చేస్తామో చూద్దాం మనం. మేబీ అన్నగారు కొంచెం స్లో వెళ్ళాల్సింది, చాలా ఫాస్ట్ వెళ్ళాడు, అందుకోసం సడన్లీ గుద్దాడు. రిస్కీ కదా, ఈ ఫ్లైఓవర్ చాలా చిన్నది, కొంచెం మిస్ అయినా కూడా ప్రాబ్లమే. చూసారా ఫ్రెండ్స్, అన్న గుద్దినప్పుడు అన్నది హెల్మెట్ కూడా ఊడిపోయింది. ఆయన హైట్ ఉన్నాడు కాబట్టి పర్లేదు, హైట్ చాలా తక్కువ ఉంటే పడితే రిస్కే, తలకు దెబ్బ తగిలితే. ఇది చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఈ రైడ్ ఇక్కడనే క్లోజ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చంటి సాయి యూట్యూబ్ ఛానల్.